నెంబర్ 1 భరణి శంకర్ గారికి 3.5 lakhs అందరికంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ భరణి శంకర్ గారికి. ఎందుకు అంటే యాక్చువల్గా ఇది చెప్పేదానికంటే ముందు వాళ్ళ రెమ్యునరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక కంటెస్టెంట్స్తో రెమ్యునరేషన్ డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్లో చెప్పి మిగతా వాళ్ళది కంటిన్యూ చేద్దాం. ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతాయి, 2 ఇంటర్వ్యూస్ జరుగుతాయి, 2 ఇంటర్వ్యూస్ తర్వాత రెమ్యునరేషన్ డిస్కషన్ జరుగుతాయి. రెమ్యునరేషన్ డిస్కషన్ చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళొకటి అమౌంట్ చెప్తారు, మేము ఇంత అనుకుంటున్నామండి మీకని బిగ్ బాస్ టీం నుంచి. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే అయ్యో నెగోషియేషన్స్ జరుగుతాయి, అయ్యో ఇదేంటండి నేను బయట ఇంత సంపాదిస్తాను, నాకు ఇన్ని మూవీ ఆఫర్స్ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ వదులుకొని వస్తున్నాను, ఇంత అయితే వర్కౌట్ కాదండి, ప్లీజ్ నేను ఇట్లా రాలేనండి అనేసి ఎవరైనా అన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ చేస్తారు. అదే ఒకవేళ వాళ్ళే విల్లింగ్గా బిగ్ బాస్కి రావడానికి నేను ఎప్పుడెప్పుడు అని ఉంటున్నాను, బిగ్ బాస్కి అవకాశం కోసం ట్రై చేస్తున్నట్టు, బిగ్ బాస్ అంటే వ్యవసాయం ఇష్టము, ఏ సీజన్లో పిలిచినా వస్తానని క్యాండిడేట్ ఎవరైనా ఉంటారనుకోండి మనలాగా జలానందం వేసుకొని వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలని, అలాంటి వాళ్ళకి తక్కువే కోట్ చేస్తారు, తక్కువ ఇస్తారు. వాళ్ళు కూడా వెంటనే ఓకే చేస్తారు, కొంచెం అమౌంట్ ఓకే ఇంత చెప్పగానే ఓకే చేస్తారు. అలా నెగోషియేషన్స్ జరుగుతాయి. దాంతోపాటుగా బిగ్ బాస్ టీం ఎప్పుడు కూడా మరీ లెస్ అమౌంట్ కోట్ చేయదు. ఇప్పుడు నేనున్నాను, నాకు మంచి అమౌంట్ కోట్ చేశారు, నా కంటెస్టెంట్స్ నాతో పాటు వచ్చిన వాళ్ళు బయట సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ కోట్ చేశారు. వాళ్ళు కోట్ చేసే విధానం మరీ చీప్గా అయితే కంటెస్టెంట్ తక్కువ చేసి ఇంత తక్కువ ఇస్తున్నారు ఏంటి అనే విధానంగా ఉండదు. బయట కంపేర్ చేస్తే, బయట అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్కి మేము ఒక టీవీ షోకి వెళ్ళాం అనుకోండి, ఆ టీవీ షోలతో కంపేర్ చేస్తే 2-3 times ఎక్కువ ఇస్తారు, 2-3 times ఎక్కువ ఇస్తారు. అందుకనే సీరియల్ యాక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చేది చాలా ఎక్కువే ఇస్తారు, గుడ్ అమౌంట్ ఇస్తారు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు కోట్ చేస్తారు. ఈ కోట్ చేసే విధానం కూడా ఎలా ఉంటుంది, వాళ్ళ పాపులారిటీని బట్టి ఈ సీజన్కి వీళ్ళు ఎంతవరకు పనిచేస్తారనే పాపులారిటీని బట్టి కోట్ చేస్తారు. ఇప్పుడు చెప్తాం భరణి గారికి ఎందుకు హైయెస్ట్ అమౌంట్ అంటే, భరణి గారు వచ్చిన కేటగిరీ ఏంటిదంటే లాస్ట్ సీజన్ 7లో శివాజీ గారు వచ్చిన కేటగిరీ. అంటే ఒక సీనియర్ యాక్టర్ బిగ్ బాస్ని నడిపించి పిల్లకాయల్ని జాగ్రత్తగా నడిపించి వాళ్ళకి కొంచెం సలహాలు ఇస్తా ఆ పెద్ద మనసు తరహాగా ఉండి సీనియర్ యాక్టర్ కేటగిరీలో వచ్చారు. కాబట్టి సీనియర్ యాక్టర్ ఆయన పెద్ద సినిమాల్లో ఉన్నాడు, పెద్ద సీరియల్స్లో ఉన్నాడు, సూపర్ హిట్ సీరియల్స్లో ఉన్నాడు, పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. సీనియర్ యాక్టర్ కాబట్టి ఆయనకి ఎక్కువ అమౌంట్ కోట్ చేయాలి, ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సిందే. దట్టు సీజన్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కంటెంట్ కూడా బాగానే ఉంది. ఈ 1 dayలో కూడా ఆయనకి 3.5 lakhs per week ఒక వారానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్గా చెప్పేస్తాను ఇక నుంచి. ఆశా షైని గారు, ఆవిడ ఆల్మోస్ట్ 50 సినిమాలు చేశారంటే షేక్ అయిపోయినాను. ఆ 50 సినిమాల్లో కూడా పెద్ద హీరో సినిమాలన్నీ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో సినిమాలు ఉన్నాయి. 46 years of ఏజ్లో ఆవిడ బిగ్ బాస్కి పిలవగానే తెలుగు రాకపోయినా వచ్చారు కాబట్టి ఆవిడకి ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆవిడ ఎక్కువ వారాలు కూడా ఉండరు కాబట్టి. ఎక్కువ వారాలు ఉండడం వాళ్ళకి కొంచెం ఎక్కువే ఇస్తారు. సరేలే ఈవిడ ఉండేదే 2-3 వారాలు కదా, దానికి ఏముందిలే ఇవ్వడానికి ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది. తట్టు 2-3 వారాలను నువ్వెలారా జడ్జి చేయగలవరా ఉండాలంటే తెలుగే రావట్లేదు ఆశా షైని గారికి. అందరూ ఏదైనా కామెడీలు వేస్తే ఆవిడ తెలుగు అర్థం కాకపోయినా అందరు నవ్వారు, మనం నవ్వాలనే సెన్స్లో ఉన్నారు, పాపం అనిపిస్తుంది. కానీ మంచి ఆవిడ ఒబీడియంట్గా ఉంటున్నారు, అందరితో బాగుంటున్నారు. అంత పెద్ద ఆవిడైనప్పటికీ, అంత స్టేచర్ ఉన్నప్పటికీ కూడా ఆ కసు జిమ్మేది కానీ అవి కానీ అందరితో సమానంగా బాగానే చేస్తున్నారు, అందరితో కలిసిపోయి ఉంటున్నారు. పాపం లాంగ్వేజ్ రాదు కాబట్టి ఓట్లకు ఖచ్చితంగా పడవు, ఆవిడకి ఇన్స్టాగ్రామ్ రీచ్ కూడా లేదు కాబట్టి త్వరగా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్న కంటెస్టెంట్స్కి ఫస్ట్ 2-3 weeksలో వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తారు. సీనియర్స్ అయితే మోస్ట్లీ ప్రతి సీజన్ అంతే. ఈవిడికి 3 lakhs per week, 3 లక్షల రూపాయలు. తర్వాత సంజన గల్లాని సేమ్ కేటగిరీ, కానీ ఇవి తెలుగు వచ్చు, బాగానే మాట్లాడుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు, కొంచెం ఎంటర్టైనింగ్గా కూడా ఉన్నారు. పెద్ద సినిమాలలో కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నారు, వేరే లాంగ్వేజ్లో కూడా సినిమాలు చేశారు, పెద్ద ప్రోగ్రామ్స్ చేశారు. కాబట్టి ఈవిడికి 2.75 lakhs per week. నెక్స్ట్ మన రీతు చౌదరి గారిది లాస్ట్ మినిట్ వరకు అవ్వలేదు, లాస్ట్ మినిట్ దాకా ఆవిడ పేరు రాలేదు. స్టార్టింగ్లో ఎప్పుడో వచ్చింది, తర్వాత రాలేదు. కుక్ విత్ జాతిరత్నాలు షోలో కూడా ఉన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చారు. ఇన్ని జరుగుతున్నాయి, కొంచెం పాపులారిటీ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈవిడ కాంట్రవర్షియల్ చుట్టూ తిరుగుద్దా, ఈవిడ చుట్టూ కాంట్రవర్షియల్ తిరుగుతాయో తెలియదు, కానీ పొలిటికల్ కాంట్రవర్షియల్ ఉన్నాయి, నార్మల్గా ఈ యాప్స్ రిలేటెడ్ కాంట్రవర్షియల్ ఉన్నాయి, ప్రతిదీ కాంట్రవర్షీ ఆవిడ. అంతపాటుగా చూడడానికి కూడా బాగుంటారు. ఈవిడికి కూడా రెమ్యునరేషన్ బాగానే ఉంది, 2.75 lakhs per week. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు, పాపులర్ యాక్టర్, చాలా సినిమాలు 300 సినిమాలు చేశారు. దాంతోపాటుగా మంచి కమెడియన్, ఫేడ్ అవుట్ అయినప్పటికీ కొంచెం తక్కువ సినిమాలు వస్తున్నప్పటికీ కూడా ఆయన్ని అందరూ గుర్తుపడతారు, ఆయన తెలియని వాళ్ళే లేరు. నిన్న ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ సీజన్ 9కి సుమన్ శెట్టి గారు వచ్చారని కొంతమంది రీల్స్ పెట్టుకుంటే అవి భయంకరమైన రీచ్, బీభత్సమైన పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, అంత ఇంపాక్ట్ ఉంది. ఆయనకు కూడా మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు, 2.5 lakhs per week. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్కి 2.25 lakhs per week. ఇతను మంచి కమెడియన్, అదే ఛానల్లో పనిచేస్తున్నాడు, కుక్ విత్ జాతిరత్నాలు వరుస ఇస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఛానల్లో అయినా వరుస అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తుండే వాళ్ళకి కొంచెం రెమ్యునరేషన్ మోడరేట్గానే ఉంటుంది, మరీ హై ఇవ్వరు. ఎందుకంటే ప్రతిసారి ఛాన్స్ ఇస్తున్నప్పుడు, ప్రతిసారి ప్రోగ్రామ్స్కి పిలుస్తున్నప్పుడు
మోడరేట్గా పిలుస్తారు. అంటే ఆల్మోస్ట్ 1 మంత్ ఉంటే 1 మంత్లో ఎవ్రీ డే బిజీ ఉండేటట్టుగా ఆర్టిస్ట్కి ఛాన్సులు ఇస్తారు. చాలా ఛానల్స్ ఉంటాయి, చాలామంది ఆర్టిస్ట్ని అలాగే పోషిస్తుంటాయి. అలాంటి వాళ్ళకి రెమ్యూనరేషన్ మరీ హై ఇవ్వరు. ఇతను 2.25 lakhs per week. నెక్స్ట్ వచ్చరికి రాము రాథోడ్ 2 lakhs per week. ఈయన సింగర్ అండ్ మంచి మంచి సినిమాలు కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు, మంచి మంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఇతనికి 2 లక్షల రూపాయలు per week. ఆల్రెడీ మొత్తం చెప్పాను, ఇంకొకసారి రిపీట్ చేద్దాం. భరణి గారికి 3.5, ఆశాజని గారికి 3, సంజయ్ గారికి 2.75, రీతు గారికి 2.5, సుమన్ శెట్టి గారికి 2.5 lakhs, ఇమాన్యుయల్ గారికి 2.25 lakhs, రాము రాథోడ్ గారికి 2 lakhs per week. ఇది సెలబ్రిటీస్ ఉన్న 9 మంది రెమ్యూనరేషన్ ఈ సీజన్లో పర్ వీక్కి. ఇప్పుడు కామనర్ విషయానికి వద్దాం. అరే ఓడాల్, కామనర్స్కి అసలు ఇస్తారా ఇవ్వరా రెమ్యూనరేషన్ అనేది చాలామందికి డౌట్ ఉంది. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే సీజన్ 2లో కామనర్స్కి అసలు ₹1 కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. అదే ఓపెన్గా వాళ్ళే చెప్పారు. కానీ ఈ సీజన్లో కామనర్స్ 6 మంది వెళ్తే 6 మందికి రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళని ముందే బట్టలు సర్దుకొని రండి, ముందే రెడీ అయ్యి రండి అని చెప్పిన తర్వాత దట్టు వాళ్ళలో అంతకుముందు సీజన్స్ వేరు, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పిల్లలు వచ్చారు, పాపం సాఫ్ట్వేర్ జాబులు చేసుకున్న వాళ్ళు, మిలిటరీలో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఏమవుద్దంటే వాళ్ళు ఎలా రావాలి? వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి కదా, జాబులు వదిలేసి రావాలి కదా. దానివల్ల వాళ్ళకి అసలు రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే వాళ్ళు రాలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీళ్ళందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చారు, అందరికీ ఈక్వల్ రెమ్యూనరేషన్ ఇచ్చారనేది టాకు. ఈక్వల్, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఇవ్వకుండా అందరికీ సేమ్ అగ్రిమెంట్, సేమ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఫిల్ చేసి సేమ్ నెంబర్ ఆఫ్ పేజెస్లో ఉండే క్వశ్చన్స్కి 4-5 గంటలు కూర్చొని క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు వీళ్ళు. గ్రూప్ డిస్కషన్ అప్పుడు అందరికీ ఒకే ప్రాసెస్ పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ ఒకే రెమ్యూనరేషన్ ఇచ్చారంట. ఒక్కొక్కరికి 70,000 rupees per week, 70,000 రూపాయలు. అరే ఉడాల్, సెలబ్రిటీస్కి 3 లక్షలు 4 లక్షలు వీళ్ళకేంట్రా ఇంత తక్కువ ఇచ్చారంటే వాళ్ళు బిగ్ బాస్ టీం బయట మనం ఎంత సంపాదిస్తాం అనే దానికి దగ్గరగా ఇస్తారు. అదేం అన్యాయం ఏమి చేయదు. బయట వీళ్ళు ఎంత సంపాదిస్తారు అనేది మనమే చూద్దాం. 70,000 అంటే ఆల్మోస్ట్ ప్రతి నెలకి 3 లక్షలు. ఆర్మీ పవన్ కళ్యాణ్ 3 లక్షలు సంపాదిస్తారా? ప్రియా శెట్టి గారు 3 లక్షలు సంపాదిస్తారా? దాంతోపాటుగా రీతు శ్రీజ గారు 3 లక్షలు సంపాదిస్తారా? నాకు తెలిసి సాఫ్ట్వేర్ కాబట్టి మేబీ సంపాదించొచ్చామో, తర్వాత మనీష్ కూడా మేబీ సంపాదించొచ్చామో. మిగతా వాళ్ళు మాస్క్ మెన్ అతనే చెప్పాడు సిచ్యువేషన్ బాగాలేదు, అంత ఎక్కువ సంపాదించట్లేదు, పెద్ద జాబ్లు ఏం చేయట్లేదు, ఖాళీగా ఉంటున్నాను. ఇలా కామన్ మ్యాన్ ఎవరు కూడా డెమాండ్ పవన్తో సహా 3 లక్షలు per month సంపాదించేది ఏం లేదు. బయట ఉంటే అది చూస్తారు. మనం ఎంత మిస్ అవుతాము, బయట ఏమైనా షూటింగ్లు ఉన్నాయా, ఏం మిస్ అవుతాం అనే దాన్ని బట్టి వాళ్ళు కోట్ చేస్తారు. కాబట్టి 70,000 rupees అనేది డీసెంట్ అమౌంట్ పర్ వీక్కి, నెలకు 3 లక్షలు అనేది. ఎందుకంటే అంతకుముందు సీజన్లో అసలు ఇవ్వలేదు, ఈ సీజన్ కూడా ఇవ్వరు అనుకుంటే లాస్ట్ మూమెంట్లో సెలక్షన్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్లు జరిగి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసి పంపించారంట. యాక్చువల్గా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సెలబ్రిటీస్ కానీ కామన్ మ్యాన్స్ కానీ బిగ్ బాస్కి వెళ్ళే ముందు రోజు వీళ్ళ అకౌంట్లో పడతాయి. 1 week పేమెంట్ అడ్వాన్స్ పడుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ 1 week ఉంటారు కాబట్టి లోపలికి వెళ్తే. ఫస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినా కూడా 1 week పేమెంట్ అయితే వస్తుంది. 1 week పేమెంట్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రెమ్యూనరేషన్ తీసుకొని కాస్ట్యూమ్స్ పంపించడానికి వీటికి ఉపయోగపడుతుంది. 1 week రెమ్యూనరేషన్ అడ్వాన్స్గా పంపిస్తారు. ఇది సీజన్ 9లో సెలబ్రిటీస్ రెమ్యూనరేషన్. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్, దాని కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.